తల్లిని తండ్రిని మనం ఎందుకు ప్రథమంగా గౌరవించాలి అంటే, వారు ఇంకేం చేయక్కల్లా, మానవ జన్మనిచ్చారు, అదొక్కటి చాలు. లేకపోతే భూమి మీద పడేవాళ్ళమే కాదు మనం, అది చాలు, ఇంకేం అక్కల్లా. వారు ఆస్తిపాస్తులు ఇచ్చారా, వారు అందంగా ఉన్నారా, మనకు అందం ఇచ్చారా, వారు ఆరోగ్యంగా ఉన్నారా, మనకు ఆరోగ్యం ఇచ్చారా, వారు మనకు ఉద్యోగాలు ఇప్పించారా, చదువు చెప్పించారా, ఇవన్నీ తర్వాత విషయాలు. అసలు మానవ జన్మ రావడం అనేది మనకు ఆ తల్లి వల్ల ఆ తండ్రి వల్ల మాత్రమే జరిగింది. కాబట్టి వారిద్దరికీ జీవితాంతం మనం కృతజ్ఞులమే ఉండవలసిందే. ఎన్నింటిని సాధించడానికి మానవ జన్మ ఉపయోగపడుతుందో, ఇతర జీవులు వేటికి ఆ అవకాశాలు ఎలా లేవో కేవలం మానవుడికి మాత్రమే ఉన్నాయో ఇవాళ కర్మ సిద్ధాంతం ప్రవచనం ద్వారా మనం రుజువు చేసుకోబోతున్నాం. అసలు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, అపార్థం చేసుకోవడానికి కానీ, అన్వర్థం చేసుకోవడానికి కానీ, సమర్థం చేసుకోవడానికి కానీ కేవలం మానవునికి మాత్రమే ఉంది బుద్ధి కుశలత, ఇతర జీవులకి లేదు. మానవుని కంటే ఇతర జీవులకి చాలా ప్రజ్ఞలు ఉన్నాయి. ఎన్నో విషయాల్లో ఇతర జీవులు మనకంటే నయం. పాము ఎవరూ చంపకపోతే 400 ఏళ్ళు బతుకుతుంది. ఏ ఆహారము దొరక్కపోతే కేవలం గాలి తాగి వారం రోజులు బతికేస్తుంది. ఆ విషయంలో చూస్తే దానికంటే మనం గొప్పవాళ్ళం కాదు. కాకి ఏ తుఫాను రాకపోతే 100 ఏళ్ళు బతుకుతుంది. తుఫానుకే చనిపోతుంది కాకి. ఎవరు బాణాలు వేసి కాకిని చంపే దుర్మార్గులు ఇంకా పుట్టలేదు. ఇతర పక్షులను చంపుతారు కానీ కాకి మాంసం తినేవాళ్ళు ఇంకా లేరు. అందుకని దాన్ని ఎవరూ చంపరు. కానీ తుఫాను వస్తే మాత్రం కొన్ని 100 కాకులు చనిపోతాయి. అది ఒట్టివానకు తట్టుకుంటాయి, గాలివానకు తట్టుకోలేవు. అందుకే 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి ఖతం అయిపోయిందంట. అంచేది ఎవరూ చంపకపోతే కాకి చిరకాలం బతుకుతుంది. ఆ విషయంలో కాకి కంటే మనం తక్కువే. కొన్ని మైళ్ళ దూరం నుంచే వాసనని గ్రహిస్తుంది కుక్క. మనం పక్కన ఉన్నవాడిని కూడా మనం చూడలేము. వాడి హృదయంలో ఏముందో మనకి తెలియదు. వాడు పైకి శుభ్రంగా సుగంధం జల్లేస్తే స్నానం కూడా చేసేసాడని అనుకుంటాడు. వాడు వారం రోజులు అయింది స్నానం చేసి, శుభ్రంగా జల్లేసాడు ముగ్గు. మున్సిపాలిటీలో ముగ్గు జల్లేస్తారు చూడండి. ఎవరన్నా నాయకులు వస్తే ఏమీ శుభ్రం చేయరు, శుభ్రంగా ముగ్గు జల్లేస్తారు. అంతే, అయిపోయింది, గొడవ లేదు, అంతా బాగానే కనపడింది. అది చప్పట్లు కొట్టుకెళ్ళిపోతారు. ఆ పుడక జల్లేని తర్వాత చూద్దామంటారు. అలాగే మన దగ్గర కూడా కొంతమంది పాపం స్నానం చేయకపోయినా ముందు ముగ్గు జల్లేస్తారు ఒంటి మీద. ఓ సెంటు జల్లేస్తే బాగానే ఉన్నాడు అనుకుంటాం, మనకేం తెలుసు. కానీ కుక్క కనిపెట్టేస్తుంది. మరి ఆ విషయంలో కుక్క నయం. ఇంకా ఆశ్చర్యం, మనం ఒక చేపను చూస్తాం నీటిలో. అది మన కంటికి ఎక్కడ కనపడిందో అక్కడ ఉండదండి, అక్కడ లేదు, అంతకంటే ముందు ఉంది అది. కానీ అక్కడ ఉన్నట్టు మనకు కనపడుతుంది. మన సరిగ్గా కనపడిన చోటే మనం ఏదైనా సూక్ష్మబుద్ధి ఉపయోగించి వేలు పెట్టినా మనకి దొరకదు. పారిపోవడం కాదు, అసలు అక్కడ లేదు. అది ముందుంటే నీకు వెనక్కి కనపడుతుంది. మన చూపులో దోషం అది, చేపలో దోషం కాదు, నీటిలో దోషం కాదు. అది పరీక్ష చేయాలంటే ఎవరైనా చేపలున్న చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే పైన ఏమైనా పెట్టలు ఎగిరినప్పుడు, ముఖ్యంగా లకుముకి పెట్ట, చెకుముకి పెట్ట, లకుముకి పెట్ట అంటారు. ఇలాంటివి ఎగిరినప్పుడు ఆ పెట్ట వచ్చి చేపను పట్టుకుంటుంది. సరిగ్గా దానికి దొరుకుతుంది చేప. మనం చూసిన చోట ఉండదు. అది ఎక్కడ పట్టుకుందో చూస్తే మనం చూసిన ప్రదేశానికి కనీసం 1 అడుగు దూరంలో ఉంటుంది అది. అంటే అంత సూక్ష్మంగా లకుముకి పెట్ట గమనించగలిగింది. మనకు అజ్ఞానం లేదు. ఇతర జీవులకు ఉన్నటువంటి ఎన్నో భౌతికమైన సౌకర్యాలు, ప్రజ్ఞలు మనకి లేవు. కానీ మనకున్న గొప్ప ప్రజ్ఞ ఆత్మజ్ఞానం, ఈశ్వర జ్ఞానం, తానెవరో గ్రహించగలగడం. ఈ ప్రజ్ఞ కేవలం మానవుడికి మాత్రమే ఉంది, మరెవరికీ లేదు జీవుడికి. ఎంత పెద్ద జీవైనా, ఏనుగైనా, కొండచీలువైనా, సింహమైనా, పులైనా తానెవరో తెలుసుకునే అవకాశం లేదు. తాను ఈ శరీరం అని మాత్రమే అనుకుంటుంది. మనం కూడా ఈ శరీరమే మనము అనుకుంటున్నామంటే జంతువుకి మనకి తేడా ఏం లేదు. మనకి భగవంతుడు ఎంత గొప్ప ప్రజ్ఞ ఇచ్చాడు అంటే, నువ్వు ఈ శరీరం కాదయ్యా, నువ్వు ఈ మనస్సు కాదు, నువ్వు ఈ బుద్ధి కాదు, నువ్వు ఈ ఇంద్రియాలు కాదు. ఆ లోపల నేను 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 అని ఏది స్ఫురిస్తుందో కాస్త ఆలోచించు అని ఆలోచించే అవకాశాన్ని భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందువల్ల మానవ జన్మ చాలా గొప్పది. మరి అటువంటి మానవ జన్మ మనం ఎత్తడానికి కారణం తల్లిదండ్రులే కదా.
అందుకని నేను మా అమ్మను ప్రార్థిస్తూ, ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను, ఏ జన్మలో ఏ పువ్వులతో నిన్నే ఎలా పూజించానో నాకేం తెలియదమ్మా. ఈ జన్మంబున నీదునంకమున నేనిన్నేండ్లు పారాడితిన్, ఈ జన్మలో ఇన్నేళ్ళు నీ ఒళ్ళో పడుకుని ఆనందించగలిగానమ్మా. ఇప్పటికీ నువ్వు నన్ను విడిచిపెట్టిపోయినా నీ ఒళ్ళో ఉంటున్నట్టే ఉంది. ఓజస్సారమకా కవిత్వధిషణ యోగ ప్రభావాన నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. అందరికీ ఇచ్చినటువంటి మామూలు మానవ జన్మే కాకుండా ఎంతోమంది మానవుల్ని ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా తరింపజేసేటువంటి జన్మనిచ్చావమ్మా, నీకు నమస్కారం అంట. ఇక్కడికి వస్తానని తెలిసి, వస్తున్నానని తెలిసి కొన్ని వేల హృదయాలు పులకించిపోయాయి అంటే ఈ జీవుడు జన్మ ధన్యమైంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం అక్కర్లేదు, వేరే ఉదాహరణ అక్కర్లేదు. అందుకనే మా అమ్మకి మా నాన్నగారికి నమస్కారం చేస్తూ మనం రంగప్రవేశం చేస్తున్నాం. కర్మ సిద్ధాంతం బహుశా ప్రపంచం మొత్తం మీద ఇంతగా అపార్థానికి గురైన సిద్ధాంతం మరొకటి లేదు. దీని విషయంలో అసలు అర్థం కంటే మనకు అపార్థాలే ఎక్కువ. ఒక న్యూటన్ సిద్ధాంతం, ఒక ఐన్స్టీన్ సిద్ధాంతం, ఒక స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంతం, పోనీ మన దేశంలో ఒక కణాదుని వైశేషిక సిద్ధాంతం, ఒక గౌతముని న్యాయశాస్త్రం, ఒక వ్యాసుని బ్రహ్మసూత్రాలు, ఇవేవి ఇంత అపార్థానికి గురి కాలేదు. ఒక కర్మ సిద్ధాంతం ఒక్కటే బాగా అపార్థానికి గురైంది. అది ఎందుకు గురైందో దాని అసలైన అర్థం ఏమిటో తెలియాలి అంటే, మీకు పిల్లలు పుట్టినప్పుడు జన్మపత్రిక రాయిస్తారు కదా. ఆ జ్యోతిష్ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి, మా వాడు నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో పుట్టాడంటే, అలా కాదమ్మా ఆయనకి ఇంచుమించు సమయం చెప్పమంటారు. ఇప్పుడైతే పూర్వం సమయం చెప్పేవారు కాదు, చెప్పగలిగేవారు కాదు. వీళ్ళే ఆ సమయాన్ని ఊహించి దాన్ని బట్టి జాతక చక్రం లెక్క కట్టేవారు. ఆ జాతక చక్రం జన్మపత్రిక రాయడానికి ముందు జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఒక శ్లోకం రాస్తారు. దాంట్లో జాతకం చెప్పడంలో ఉండే ఉద్దేశం అది ఉంటుంది ఖచ్చితంగా. జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రిక అని శ్లోకం ఉంటుంది. అది జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రధాన ప్రయోజనం. అది అందులోనే చెప్పారు దాన్ని. అబ్బాయి నువ్వు ఈ జన్మపత్రిక రాయడం ఎందుకు? లిఖ్యతే జన్మపత్రిక, జన్మపత్రిక రాస్తున్నావు ఒక శిశువుకి, ఆడో మగో ఎవరైనా కానీ. ఎందుకు రాస్తున్నావు? ఈ పత్రిక, ఈ జాతక చక్రం, పత్రిక అంటే ఈ జాతక చక్రం, ఈ నవగ్రహ కూటమి, ఈ విశేషాలన్నీ ఇవన్నీ దేనికంటే జనని జన్మ సౌఖ్యానాం, మనం ఈ జన్మలో అనుభవించవలసినటువంటి అపూర్వమైన సౌఖ్యాలకి అది జనని, తల్లి. ఈ పత్రిక అంటే అది మనకి తెలియజేస్తుంది. ఎప్పుడు ఈ జన్మలో మనం ఈ జన్మలో పడిన కష్టానికంటే అపూర్వమైన సౌఖ్యమో భోగమో మనకి లభించిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది పూర్వజన్మ పుణ్యం, అనుమానం వెళ్ళా. అంత కష్టపడలేదు మనం, మనకు తెలుసు. ఎవరో మనకి మీద అభిమానం ఉన్నవాళ్ళు అనొచ్చు బాగా కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు, కానీ మనకు తెలుసు. అయినా సరే మనకు ఒక భోగం పట్టేసింది. అంటే జనని జన్మ సౌఖ్యానాం, జన్మాంతరమైన కర్మ అక్కడ పనిచేసింది. పనిచేసి మన కృషి పనిచేసింది. దీనికంటే ఎక్కువ అది పనిచేసింది. అందుకని మనకి 50 మార్కులు రావాల్సిన చోట 90 మార్కులు వచ్చేసాయి. ఎందుకు వచ్చాయంటే దాని కారణాలు వేరే. మనకి మొత్తం మీద చాలా గొప్ప స్థానం వచ్చేసింది లోకంలో, ఏదో మంచి ఉద్యోగం వచ్చేసింది, హోదా వచ్చేసింది, పదవి వచ్చేసింది. కొంతమందికి ఏమీ కష్టపడకుండానే వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయంటే అదే అదృష్టం అంటారు. అదృష్టం అంటే దానికి అంత విపరీతార్థాలు చెప్పక్కల. కనబడనది దృష్టం అంటే కనబడింది, అదృష్టం అంటే కనబడనది, అంతకంటే ఏం లేదు. కానీ అదృష్టం అనేదాన్ని మనం అనుకూలమైన అర్థంలో, దురదృష్టం అనేదాన్ని వ్యతిరేకమైన అర్థంలో వాడుతున్నాము. నిజానికి అదృష్టం అంటే కనబడలేదు, మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనకి స్పష్టంగా. అలాగే పాపం విషయంలో కూడా అంత పాపం మనం చెయ్యలేదు. ఏది కర్మ జరిగిందో అంత తప్పు మనం చెయ్యలా, కానీ మనకు వచ్చి పడింది దుఃఖం, అంత దుఃఖం. అప్పుడు కూడా జన్మాంతరమైంది ఏదో పాపం అక్కడ పనిచేసింది. అది ఆలోచించవచ్చు, తప్పు లేదు. అందుకే జనని జన్మ సౌఖ్యానాం,
మరి ఇక్కడ సౌఖ్యానాం అన్నాడు, జన్మ దుఃఖానాం అని ఎందుకు అనలేదు అంటే ఒక మర్యాద, ఒక మర్యాద. ఎప్పుడు వేదంలో రెండు మాటలు ఉంటాయి, సత్యం ఋతం. సత్యం బ్రోయాత్ ఋతం బ్రోయాత్. సత్యం చెప్పు, ఋతముగా చెప్పు అంటారు. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఋతం అంటే అది ఎదుటివాడు కాస్త మరీ గాయపడకుండా సంతోషించేలా చెప్పడం, ఋతం అది. అంచేత మన లోకంలో ఎవరితో మాట్లాడినా ఏం చేసినా సత్యము కంటే కూడా ఋతం మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సంసారాల్లో ఉంటున్న వాళ్ళందరం భార్యాభర్తలు మాట్లాడుకున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా సత్యం కంటే ఈ ఋతం చాలా ముఖ్యం. అలాగని అబద్ధాలు చెప్పమని కాదు. అక్కడ సంసారం నిలబడాలంటే ఎప్పుడు సత్యభాషణం కంటే సరసభాషణం చాలా ముఖ్యం. వాళ్ళు ఏ మాట మాట్లాడితే ఆనందిస్తారు, అది చెప్పేస్తే అయిపోయాయి. ఒక ఏడాది తర్వాత మనం పెద్ద సోఫా కొనుక్కుందామే అంటుంది భార్య, తప్పకుండాను అండమే, అయిపోయాయి. ఏడాది తర్వాత మనం చూసుకుందాం రాజెవరో మంత్రి ఎవరో. ఈ గొడవెట్టుకుని చికాకున్న పెద్ద మనిషి ఏమంటాడు, ఇప్పుడు నీకు అదొకటే తక్కువైంది ఎక్కడ. ఈ ఏడాది నరకం కదా, ఎందుకు వచ్చిన మాట. ఏడాది తర్వాత నువ్వు ఉంటావో ఆవిడ ఉంటాడో, ఎవరికి ఎందుకు వచ్చిన గొడవ ఇది, అప్పుడు రాజెవరో మంత్రి ఎవరో, వదిలేరాదా.